థ్యాంక్ యూ అండి. ఓకే. సో ఫైనాన్షియల్ డేటా తీసుకున్నాను, లోడ్ చేస్తున్నాను. ఇక్కడ రెండో ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ పేరు ట్రాన్స్ఫార్మ్ డేటా. సో బై ద టైమ్ ఆఫ్ లోడింగ్ ద డేటా, లోడ్ చేయక ముందే డేటాని మనం యూజ్ఫుల్ డేటాగా కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే అండి. యాక్చువల్గా ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్. ఒక ఎనీ ఈఆర్పి నుంచి కానీ, డేటా వేర్హౌస్ నుంచి కానీ, లేదా సినాప్స్ నుంచి కానీ, లేదంటే ఏడిఎల్ఎస్ యాక్ట్, ఓకే అండి, అజూర్ నుంచి కానీ. సో ఎక్కడి నుంచో డేటా వచ్చేస్తుంది. ఆ డేటాని డైరెక్ట్గా మనం వేయలేం. ఫస్ట్ డేటాని ఏం చేస్తాం, కన్వర్ట్ చేసుకుంటాం. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ జావా మీద పనిచేసే అప్లికేషన్స్ ఉంటాయి, డాట్ నెట్ మీద పనిచేసేది ఉంటుంది, లినిక్స్ మీద పనిచేసేది ఉంటుంది, విండోస్ మీద పనిచేసేది ఉంటుంది. వాళ్ళ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒరాకిల్లో డేటా టైప్స్ వేరుగా ఉంటాయి, సీక్వెల్లో డేటా టైప్స్ వేరుగా ఉంటాయి. నేను డేటాబేస్ గురించి చెప్తున్నాను. అలాగే ఎంఎస్ యాక్సెస్ డేటాబేసెస్, ఎక్సెల్ ఫార్మాట్లో, నోట్ ప్యాడ్లో, ఎక్స్ఎంఎల్, లేదంటే చాలా ఫార్మాట్స్ ఉన్నాయి కదండి. సో అన్ని ఫార్మాట్స్ ఒకలాగే ఉండవు. సో వాటినన్నిటినీ ఫార్మాట్స్ యూనిక్ ఫార్మాట్స్గా సీక్వెల్ సర్వర్ పవర్ బిఐలో ఒక స్టాండర్డ్ ఫార్మాట్కి కన్వర్ట్ చేస్తున్నాం. అలా కన్వర్ట్ చేయడాన్ని ట్రాన్స్ఫార్మ్ డేటా అంటారు. డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చే మనం ఇక్కడ పవర్ బిఐలో 100+ కనెక్షన్స్ నుంచి డేటా తెచ్చుకుంటామండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవర్ బిఐ. ఓకే, యూ కెన్ ఈజీలీ కనెక్ట్ ఎనీ సోర్స్ అండ్ గెట్టింగ్ ఫ్రమ్ ద సోర్స్ ఇంటూ పవర్ బిఐ. ఓకే, సో ఇక్కడ మనం తెచ్చుకునేటప్పుడు ఆ డేటా కన్వర్షన్ అంతా ఈ ట్రాన్స్ఫార్మ్ కమాండ్లో ఉంటుంది. సో ఇది ఒక చెప్పాలంటే ఒక టెంప్ డేటాబేస్ అనుకోండి, లేదంటే ఒక స్టేజింగ్ ఏరియా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో డేటా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డేటాని మనకు తెలుసు కదా ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయండి పవర్ బిఐలో, ఇప్పటికైనా రాసుకుంటారా? 100+, ఫార్మాట్స్ సార్. డెఫినెట్లీ రాసుకోమని చెప్పానండి, రాసుకున్నారా? రాసుకున్నాం సార్, రాసుకున్నాము. ఓకే, ఫస్ట్ క్లాస్. సో ఇన్ని డేటా టైప్స్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు C++లో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, సీక్వెల్ సర్వర్లో డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే. అలాగే ఒరాకిల్ ఎలా ఉన్నాయి, ఓకే. డాట్ నెట్, జావా, అలాగే పైథాన్, అలాగే ఇంకేంటి సినాప్స్, ఇంకేంటి ఎం లాంగ్వేజ్, చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి. ఒక్కొక్క లాంగ్వేజ్లో సి లాంగ్వేజ్ ఉంది, విజువల్ బేసిక్ ఉంది, చాలా లాంగ్వేజ్లో దాని డేటా టైప్స్ వేరుగా ఉంటాయి. సో అవన్నీ కూడాను ఇందులో కన్వర్ట్ అయిపోతుంది. డెసిమల్ నెంబర్ 1.2, ఫిక్స్డ్ డెసిమల్ నెంబర్ డాలర్ కూడా సింబల్ పెట్టుకోవచ్చు. అలా ఇది డెసిమల్కి డాలర్, ఫిక్స్డ్ డెసిమల్కి డాలర్, డెసిమల్కి 1.2, 1 to 3 అంటే హోల్ నెంబర్, పర్సంటేజ్ అంటే పర్సంటేజ్. ఈ డేట్ అండ్ టైం, డేట్ విత్ టైం వస్తుంది. ఇక్కడ ఓన్లీ డేట్ వస్తుంది, ఇక్కడ ఓన్లీ టైం వస్తుంది, ఇక్కడ టైం జోన్ కూడా వస్తుంది. అలాగే డ్యూరేషన్, అలాగే టెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్, ఇన్ని డేటా టైప్స్లోకి అది కన్వర్ట్ అయిపోతుంది. సో అలాగే బైనరీ డేటా, ఓకే, యూజింగ్ లోకల్, ఓకే. సో ఇన్ని రకాల డేటా టైప్గా మనం కన్వర్ట్ చేస్తుంది పవర్ బిఐ. ఎవరో టెక్స్ట్ మెసేజ్ పెట్టారు, కెన్ యూ ప్లీజ్ రికార్డ్? యా, థ్యాంక్ యూ సతీష్. ఓకే, సో ఈ డేటా టైప్స్లో మనం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ టెక్స్ట్ నుంచి ఇంటిజర్కి కన్వర్ట్ చేయొచ్చు, టెక్స్ట్ నుంచి నెంబర్కి కన్వర్ట్ చేయొచ్చు, టెక్స్ట్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయొచ్చు, టెక్స్ట్ నుంచి, ఓకే, ఎన్ని ఫార్మాట్స్ అయినా వాడుకోవచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్, బైనరీ, ఓకే. సో పర్సంటేజ్, ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇలా వచ్చింది కదా డేటా. ఇవన్నీ ఫిల్టర్స్ డేటా, సార్టింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇదన్నీ మనం కొన్ని ముందు క్లాస్లో చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, ఎందుకంటే కొత్తగా కొంతమంది వచ్చారు, వాళ్ళకు కూడా తెలియాలి. సో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఇది క్లియర్ సార్ట్. ఈ సింబల్
indicating there is a sort operation we have used here. ఇది డౌన్ ఉంది కదండి, యారో డౌన్ ఉంటే ఏముందని చెప్పండి, ఏ ఆర్డర్ ఉందని చెప్పండి అక్కడ, డిసెండింగ్ ఆర్డర్. అది అప్ ఉంది అనుకోండి, అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ చూడండి, ఈ స్క్రిప్ట్ చూడండి, ఈ స్క్రిప్ట్ లో రాసి ఉంది ఇక్కడ, ఈ టేబుల్ డాట్ సార్ట్ చేంజ్ టైప్ సెగ్మెంట్ అనే కాలం, ఓకే, ఆర్డర్ బై అసెండింగ్ ఆర్డర్. దీన్ని ఎం లాంగ్వేజ్ అంటారు. ఓకే, ఎం లాంగ్వేజ్ స్పెషల్లీ ఫర్ పవర్ బిఐ. ఇంకెక్కడ వాడరండి ఎం లాంగ్వేజ్ అన్నది. ఓకే, ఎం లాంగ్వేజ్ అన్నది ఈక్వల్ టు ఈటెల్ ఆపరేషన్ ఎం లాంగ్వేజ్ ఫర్ పవర్ బిఐ, స్పెషల్లీ డిజైన్ ఫర్ పవర్ బిఐ. ఇంకెక్కడ వేరే చోట వాడే అవకాశం లేనే లేదు. అలాగే ఇది టెక్స్ట్ డేటా. ఇప్పుడు సార్ట్ తీసేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి క్లియర్ సార్ట్ అంటే సార్ట్ ఎగిరిపోయింది. ఇక్కడికి వచ్చి రిమూవ్ ఎంటీ స్పేసెస్, ఒకవేళ అదే కాలంలో ఎంటీ స్పేసెస్ ఉంటే రిమూవ్ ఎంటీ స్పేస్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఎంటీ ఉంటే తీసేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ స్టేటస్, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి, కాలం ప్రొఫైలర్లో ఎలా ఉంది. ఇక్కడ మనం 1000 రోజెస్ చూస్తాం, అంతకుమించి ఎక్కువ చూడలేం. ఓకే, ఇది స్టేటస్ అన్నమాట. ఇక్కడ ఎన్ని కాలం మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, 2 కాలం, కంట్రోల్ పట్టుకుని వేరే కాలం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ కీ పట్టుకుని వేరే కాలం కూడా మీరు తీసుకోవచ్చు. రిమూవ్ ఫిల్టర్స్, క్లియర్ ఫిల్టర్స్, ఆల్ ఫిల్టర్స్. సార్ డూప్లికేట్ రిమూవ్ చేయొచ్చా సార్? హలో హలో సార్. సార్ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. యా, ఓకే. హలో సార్కి నేను మెసేజ్ పెట్టారండి ఎవరన్నా?
నేనైతే పెట్టాను. ఓకే సార్. నేను ఓకే. మళ్ళీ ఓకే. రీజాయిన్ అవ్వాలి మీరు అని. ఓకే. ఓకే. మీరెవరు ఇందులో గ్రూప్ లో లేరు కదా, వాట్సాప్ గ్రూప్ లో? ఇంకా నేను అమౌంట్ పే చేయలేదు, రేపు పే చేస్తాను, అందుకే యాడ్ చేయనట్టున్నారు. ఓకే ఓకే. ఓ పే చేసిన వాళ్ళని యాడ్ చేస్తున్నారా? అనుకుంటా. ఓకే ఓకే. అదే నాకు ఏం వాట్సాప్ గ్రూప్ నేను లేను. ఓకే. నేను పే చేయలేదు. మీరెవరు లేరు, నేను సతీషే ఉన్నామన్నమాట. ఇప్పుడే చూస్తున్నాను ఓ. ఎవరెవరు ఉన్నారని, అందుకని అడుగుతున్నాను. ఓకే ఓకే. అదే నాకు డౌట్ వచ్చింది, వాట్సాప్ నాకేం మెసేజ్ రాలేదండి. అది ఇప్పుడు అందుకని ఇందాక నాకు సార్ అనేసరికి నాకు అదే అర్థం కాలేదు ఏంటి. ఓకే ఓకే. ఏమంటే నేను ఫస్ట్ క్లాస్ సారీ, ఇది రికార్డింగ్ అవుతుందా ఏమన్నా? ఓ మై గాడ్. అవుతుంది. అది డిలీట్ చేయమన్నాను సార్, మరి ఏమవుతుందో. అప్పుడు మనం ఏదైనా ఉంటే మనం కూడా ఇట్లా షేర్ చేసుకోవచ్చు కదా మొత్తం, ఏదైనా డౌట్స్ ఉంటే. యా, సార్ వస్తున్నారు. హలో, హలో సార్. సారీ అండి, ఇక్కడ కరెంట్ పోయింది, హాట్స్పాట్ లో కనెక్ట్ అయ్యా, కొంచెం లేట్ అయింది, ఏమనుకోద్దు. ఫుల్ రైన్స్ ఇక్కడ, ఫుల్ గా రైన్స్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అనిత. చాట్ లో కూడా ఇచ్చావు కదా. ఏం లేదు, ఒక్కోసారి పొరపాటున కూడా ఇలా జరుగుతుంది. ఓకే, సో వినపడుతుంది కదండి, నా స్క్రీన్ షేర్ చేశాను, కనపడుతుందండి? లేదు సార్, జస్ట్ స్క్రీన్ రావట్లేదు. ఒక్క నిమిషం, మొత్తం రీకనెక్ట్ అయిపోయింది మొత్తం అంతా. రికార్డింగ్ పాజా, రికార్డింగ్ అవుతుందా? రికార్డింగ్ అవుతుంది సార్. ఓ వెరీ గుడ్. స్క్రీన్ షేర్ వచ్చింది కదండి? వచ్చింది సార్. ఓకే, రైట్. సో ఇవన్నీ కమాండ్స్ అన్నమాట, ఇవన్నీ టేబుల్ లెవెల్ కమాండ్స్. కొంచెం రాసుకుంటారు ఇవన్నీ. కాపీ ఎంటైర్ టేబుల్, use first row as a header, add custom column from example, invoke custom column. సో మనం ఇక్కడ పవర్ BI లో 200+ ట్రాన్స్ఫర్మేషన్స్ వీ కెన్ సపోర్ట్. కానీ ఒకటి స్ట్రాంగ్ గా చెప్పగలను, ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మేకింగ్ పవర్ BI ఫైల్ స్లో. ఓకే, సో దీనికి రెమెడీ ఏంటంటే వీ కెన్ రైట్ ద డాక్స్ ఫంక్షన్స్. ఓకే, సో ఇక్కడ అపెండ్ క్వరీస్, మెర్జ్ క్వరీస్, ఇవి చాలా కాస్ట్లీ అన్నమాట, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, సపోజ్ వెన్ యూ వాంట్ టు గో ఫర్ ఎనీ వెబ్సైట్ ఆర్ లైవ్ కనెక్షన్స్, ఓకే, better to write proper DAX commands. Don't go for this Power Query editor. This is called Power Query editor. Power Query editor, ఇక్కడే మనం ETL ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తాం. సో ఎవ్రీథింగ్ ఈజ్, ఏది చేయాలన్నా, ఒక కాలం యాడ్ చేయాలన్నా, ఒక కాలం డిలీట్ చేయాలన్నా, ఒక కాలం క్యాలిక్యులేటెడ్ కాలం చేయాలన్నా, కస్టమ్ ఫంక్షన్ చేయాలన్నా, ఓకే, ఏదన్నా ETL ఆపరేషన్ చేయాలంటే మీరు ఇక్కడికి వచ్చే చేయగలరు, వేరే చోట ఎక్కడ చేయలేరు. దెర్ ఈజ్ నో ఆప్షన్ ఎట్ ఆల్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ టైంలో దీని నుంచి ఒక 5-6 క్వశ్చన్స్ వస్తాయి. 5-6 క్వశ్చన్స్ డామ్ షూర్. నేను నా ప్యానల్లో ఉన్నాను, ఇక్కడ దాకా వచ్చి క్వశ్చన్ అడిగాడంటే వాడు 50% పవర్ BI వచ్చినట్లు లెక్క. ఇక్కడికి వచ్చి ఏది చెప్పలేదంటే వాడు ఏదో వీడియోలు చూసుంటాడు, ప్రాక్టీస్ చేసింటాడు. సో మిమ్మల్ని అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ ద కీవర్డ్. మీకు జాబ్ సస్టైన్ కావాలన్నా, జాబ్ క్రాక్ చేయాలన్నా స్పాంటేనియస్గా ఆన్సర్స్ ఇవ్వాలి. వచ్చిన
డెఫినెట్గా చేసేయాలి, ఎక్కడ డిలే చేయకూడదు. డిలే చేస్తే ఏమవుతుందంటే డిపెండెన్సీలు వచ్చేస్తాయి, లేట్ అయితే ఎస్కలేషన్స్ వచ్చేస్తాయి. ఎస్కలేషన్స్ వచ్చేస్తే వార్ రూమ్కి తీసుకెళ్తారు. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్ థరోలీ. ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేయాలి. ఓకే అండి, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, సో ఇది పవర్ క్వరీ ఎడిటర్లో ఉన్నాం మనం. పవర్ క్వరీ ఎడిటర్లో ఫైల్ మెను, హోమ్ మెను, ట్రాన్స్ఫార్మ్ మెను, యాడ్ కాలమ్స్ మెను, వ్యూ మెను, టూల్స్ మెను. ఓకే, సో టూల్స్ మెనులో మనం ఒక ఇక్కడ రికార్డింగ్ పెట్టచ్చు, ఆడిటింగ్ పర్పస్ ఏం జరుగుతుంది అని రికార్డింగ్ పెట్టచ్చు. ఇది పవర్ బిఐ రిపోర్ట్ పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కోసం వాడతారు దీన్ని. డయాగ్నోస్టిక్స్ ఆప్షన్స్, స్టార్ట్ రికార్డింగ్, స్టాప్ రికార్డింగ్, డయాగ్నోస్టిక్ స్టెప్స్, ఇవన్నీ కూడాను మీకు లాస్ట్లో చెప్తాను. ఓకే, ఇది కొంచెం హై లెవెల్. స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మనం వ్యూ మెనూకి వెళ్దాం. వ్యూ మెనూ చూడండి, ఈ కాలం గురించి నేను చూడాలనుకుంటున్నాను. కాలం క్వాలిటీ. సో ఇక్కడ వాలిడేషన్ ఎలా ఉంది, 100% ఉంది, ఎర్రర్స్ 0 ఉంది, ఎంటీ స్పేస్ 0 ఉంది. ఓకే అండి, సో ఇక్కడ మనం 1000 రోస్ చూస్తున్నాం కదా పవర్ క్వరీలో, అన్ని రోస్ చూడలేము. 1 lakh రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, 40 lakhs రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. సో హౌ యూ కెన్ రికగ్నైజ్ వెదర్ దిస్ కాలమ్ హ్యావింగ్ ఎనీ errors or empty spaces, whether the data is valid or not. So this is the one command, column quality command from view menu. దీన్ని వ్యూ రిబ్బన్ కూడా అంటారు. వ్యూ రిబ్బన్, టూల్ రిబ్బన్, కాలమ్ రిబ్బన్, ట్రాన్స్ఫార్మ్ రిబ్బన్, హోమ్ రిబ్బన్, ఫైల్ రిబ్బన్. సో ఇక్కడ ఉంటే ప్రతి కాలంలో మీరు చూడొచ్చు ఎర్రర్స్ ఉన్నాయా ఎక్కడైనా, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఎక్కడ ఎంటీ స్పేసెస్ ఉన్నాయా, లేవు, 0%. ఎర్రర్స్ ఉన్నాయా, డేటా లేదు. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే ఎలా తీయాలి, ఇక్కడ రైట్ క్లిక్ కొట్టండి, రిమూవ్ ఎర్రర్స్, ఇది కమాండ్. రిమూవ్ ఎర్రర్స్ అంటే ఏమవుతుంది, ఆ కాలంలో ఉన్న ఎర్రర్స్ అన్ని కూడా వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు ఎర్రర్ ఒకటి క్రియేట్ చేద్దామా, చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, దీన్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను, ఒక డూప్లికేట్ కాలం చేస్తున్నాను. దీన్ని ఎర్రర్ తయారు చేస్తున్నాను నేను. ఎర్రర్ చేద్దామంటే వచ్చేసిందా ఇది, సారీ, కాపీ చేద్దాం, సరిగ్గా అవ్వలేదు. లాస్ట్ లో యాడ్ అవుతుంది. అదే లాస్ట్లో అవుతుంది, ఇది టెక్స్ట్ కూడా అయిపోయింది. దీన్ని ఎట్లా ఎర్రర్ తీసేయాలి దేవుడా. ఒక తప్పు చేయాలంటే కూడా న్యూమరిక్ కూడా కన్వర్ట్ అయిపోయింది. ఓపెన్ చేద్దాం, ఇది కాదు కానీ వేరే దాన్ని చేద్దాం, టెక్స్ట్ డేటాని చేద్దాం. దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఈ డూప్లికేట్ డేటాని టెక్స్ట్గా మారుద్దాం. టెక్స్ట్, ఇది ఆల్రెడీ టెక్స్ట్ ఉంది, దీన్ని డేట్ అండ్ టైమ్గా చేస్తే ట్రై హోల్ నెంబర్ పర్సెంటేజ్ డేట్ అండ్ టైం డేట్. అమ్మాయి ఎర్రర్స్ వచ్చాయి. ఓకేనా, చూడండి ఇక్కడ ఎర్రర్స్ ఎలా ఉన్నాయండి, ఇక్కడ 100% ఎర్రర్స్ ఉన్నాయి, చూసారా. ఇప్పుడు రిమూవ్ ఎర్రర్స్, ఆ కాలం రిమూవ్ ఎర్రర్స్ అంటే మొత్తం రోస్ అన్ని వెళ్ళిపోయినాయి, చూసారా. అప్పుడు ఏం చేయాలి, దీన్ని రిమూవ్ కాలం అనాలి. ఓకే, సో ఈ స్టేటస్ ఏం చెప్తుందంటే సోన్సో కాలంలో వ్యాలిడ్ డేటా ఎంత ఉంది, ఎర్రర్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంటీ ఎలా ఉంది, మనకి ఇక్కడ చూపిస్తుంది స్టాటిస్టిక్స్ అన్నమాట. సో ఇలాగ మీరు చూడడం చాలా ఈజీ కదా. ప్రతి టేబుల్ని ఓపెన్ చేసి ప్రతి కాలాన్ని, ప్రతి సెల్ని మీరు ఐడెంటిఫై చేయలేరు. ఓకే, కాలం క్వాలిటీ అనేది వ్యూ రిబ్బన్లో ఉంది, అది క్లిక్ చేస్తే ప్రతి కాలంలో ఉన్న డేటా వ్యాలిడ్ డేటా కాదన్నది మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే కాలం ప్రొఫైల్, ఇక్కడ చూడండి, కౌంట్ ఎంత,
ఎర్రర్స్ ఎన్ని, ఎంటీ స్పేసెస్ ఎన్ని, డిస్టింక్ట్ వాల్యూస్ ఎన్ని, యూనిక్ రికార్డ్స్ ఎన్ని, నాన్ జీరోస్ ఎన్ని, జీరోస్ ఎన్ని, మినిమం వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ ఎంత, యావరేజ్ ఎంత, ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, యావరేజ్ ఎంత, మ్యాక్స్ మిన్, ఇవన్నీ వచ్చేసాయి. సో ఏ డేటా ఉంది ఇక్కడ? 2014 డేటా, 2013 డేటా. ఓకే, సో ఇది దీన్ని ఏమంటారంటే కాలం ప్రొఫైలర్ అంటారు. ఇది కాలం ప్రొఫైలర్. కాలం క్వాలిటీ, కాలం ప్రొఫైలర్. ఇప్పుడు కాలం డిస్ట్రిబ్యూషన్ ఇక్కడే మీకు చూపించేస్తుంది. ఇక్కడ డేట్ ఎన్ని, ఓకే, యూనిక్ రికార్డ్స్ ఎన్ని, డూప్లికేట్స్ అన్ని ఉన్నాయా రాసుకోండి ఇవన్నీ. దీన్ని కాలం డిస్ట్రిబ్యూషన్ కమాండ్ అంటారు. కాలం డిస్ట్రిబ్యూషన్ కమాండ్లో దీన్ని కాపీ చేసుకోవచ్చు, ఎర్రర్స్ ఉంటే ఉంచవచ్చు, రిమూవ్ డూప్లికేట్ చేయొచ్చు, రిమూవ్ ఎంటీ స్పేస్ చేయొచ్చు, రిమూవ్ ఎర్రర్స్ చేయొచ్చు. ఎర్రర్కి బదులు ఇంకేదైనా పెట్టచ్చు. ఒకవేళ ఎర్రర్ ఉంటే కనుక ఎర్రర్కి బదులు ఏదైనా ఒక వాల్యూని రీప్లేస్ చేయొచ్చు. కెన్ యూ ప్లీజ్ నోట్ డౌన్ దీస్ కమాండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంటర్వ్యూ నన్ను తీసుకున్నప్పుడు అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. రియల్గా చెప్తున్నా, మీకు అబద్ధం చెప్పుకుని నాకు ఏమొస్తుంది, కానీ నేర్చుకుంటే మీరు మీ వర్క్ హ్యాపీగా చేసుకుంటారు. ఓకే, ఇంకొకరితో సపోర్ట్ కావాలని కానీ ఇంటర్వ్యూ చేసి పెట్టండి అని కానీ ఎవరిని అడిగే పనిలే. సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి, యూ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ. ఒకటి కాదు 10 ఇంటర్వ్యూలు పాస్ అవుతారు మీరు. 10 జాబ్లు వస్తాయి. దేనిలో జాయిన్ అవ్వాలో మీకే కన్ఫ్యూజన్ వస్తుంది. అలాగే రిమూవ్ డూప్లికేట్స్, అలాగే రిమూవ్ ఎంటీ, రిమూవ్ ఎర్రర్స్, రీప్లేస్ విత్ ఎర్రర్స్. ఓకే, మీకు అర్థమవుతుందండి? వినపడుతుంది కదా క్లియర్గా? ఓకే, రైట్. రాసుకున్నారా? సో ఇది కాలం డిస్ట్రిబ్యూషన్. ఇది కాకుండా క్వరీ డిపెండెన్సీ. సో ఎక్కడి నుంచి ఎక్కడ డేటా తెచ్చుకున్నారు? క్వరీ డిపెండెన్సీ. ఈ సో ఏరియా లొకేషన్ నుంచి ఫైనాన్షియల్ అనే ఎక్సెల్ ఫైల్ లోడ్ అవుతుంది. అర్థమవుతుంది? ఇక్కడ 2 లేఅవుట్లు ఉన్నాయి. టాప్ టు బాటమ్ లేఅవుట్, బాటమ్ టు టాప్ లేఅవుట్. రాసుకుంటారా ఇవి? రాసుకుంటున్నామండి. క్వరీ డిపెండెన్సీ బాటమ్ టు టాప్, టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఓకే, దీన్ని మీరు జూమ్ కూడా చేసుకోవచ్చు స్క్రీన్ మొత్తం. ఎలా అంటే ఇక్కడ మ్యాక్సిమైజ్ చేసుకోండి, ఇక్కడ ఇది క్లిక్ చేయండి, ఫిట్ టు స్క్రీన్ అంటే మొత్తం వస్తుంది. ఒక టేబులే ఒక్కటే మనం ఎక్సెల్ తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఎగ్జిస్టింగ్ రిపోర్ట్స్లో ఒక 5 to 10 కనెక్షన్స్ ఉంటాయి. ఒకటి షేర్ పాయింట్, ఒకటి ఎక్సెల్, ఒకటి సీక్వెల్ సర్వర్, ఒకటి సినాప్స్, ఒకటి ADLS, ఒకటి అజూర్ డేటా ఫ్యాక్టరీ, ఒకటి అజూర్ బ్లాబ్ స్టోరేజ్ జెన్ 2. ఓకే, ఇలా చాలా సోర్సెస్ ఉంటాయి. ఓకే, ఒకటి సీక్వెల్ సర్వర్, ఒకటి అనాలిసిస్ సర్వర్, ఒకటి నోట్ ప్యాడ్, ఇలాగ చాలా ఉంటాయి. ఓకే, అవన్నీ కూడా మనం ఏ లొకేషన్ నుంచి ఏ టేబుల్ వచ్చింది అన్నది ఇక్కడ మనకి క్వరీ డిపెండెన్సీలో క్లియర్గా మనకి పిక్చర్ ఓరియంటెడ్గా ఎలాగ డేటా ఫ్లో అయిందో కూడా యారో చూపిస్తుంది. ఇక్కడ ఇటు నుంచి ఇటు వచ్చింది అని అర్థం. ఓకే, రైట్ టు లెఫ్ట్. ఓకే, ఇది మినిమైజ్ చేసుకోండి, చిన్నగా అవుతుంది, ఇంకా చిన్నగా అయింది. ఓకే, ఇది ప్లస్ సింబల్ జూమ్ ఇన్, మైనస్ సింబల్ జూమ్ అవుట్. ఈ లేఅవుట్లో ఎక్కడున్నా మనం లెఫ్ట్ టు రైట్ ఉంది. ఓకే, అలాగే రైట్ టు లెఫ్ట్. ఓకే, ఇది లేఅవుట్ టాప్ టు బాటమ్, ఇది బాటమ్ టు అప్, క్లోజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఎడిటర్. ఈ అడ్వాన్స్డ్ ఎడిటర్ని మనము M లాంగ్వేజ్ ఇక్కడే ఉంటుంది. ఇదంతా M లాంగ్వేజ్ అంటారు. సోర్స్ ఈజ్ ఈక్వల్ టు లెట్ తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇన్ తర్వాత క్లోజ్ అవుతుంది.
ఓకే అండి. ఇక్కడ ఏదన్నా తేడా వస్తే ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ ఏమైనా సింటాక్స్ ఉంటే ఇక్కడ మీకు టిక్ మార్క్ గ్రీన్ ఉండదు, రెడ్ ఉంటుంది. ఓకే, సపోజ్ ఇక్కడ నేను లెట్ తీసేసాను అనుకోండి, ఇంక ఈ ఎం లాంగ్వేజ్ మొత్తం పనికిరాదు. చూడండి ఇక్కడ టోకెన్ ఈఓఎఫ్ ఎక్స్పెక్టెడ్. హలో, ఎస్ సార్. స్క్రీన్ షేర్లో ఉందా? చిన్నగా వస్తుంది. చిన్నగా అయింది. ఇప్పుడే కరెంట్ వచ్చిందండి. సో ఇక్కడ మీరు ఏం చేసినా ఎం లాంగ్వేజ్ లో మొత్తం నాశనం అయిపోయినట్టే. డిస్కార్డ్ చేయమంటారా? ఓకే, సో ఎడిటర్, అడ్వాన్స్డ్ ఎడిటర్. సో నేను ఇక్కడ ఓకే డన్ అని కొట్టాను అనుకోండి, ఇందాక లెట్ తీసేసాను నేను. ఓకే, ఇందాక నేను లెట్ ఇక్కడ తీసేసాను. లెట్ తో స్టార్ట్ అవుతుంది, ఇన్ తర్వాత రిమూవ్ కాలమ్స్ లేటెస్ట్. ఇదంతా కూడా ఎం లాంగ్వేజ్. ఇది ఎం లాంగ్వేజ్. ఎం అంటే మాషప్ లాంగ్వేజ్. ఎవరిని అడుగుతారు? సి లాంగ్వేజ్ డెఫినేషన్ అంటే తెలియదు, కానీ ఎం లాంగ్వేజ్ డెఫినేషన్ ఉంది, మాషప్ లాంగ్వేజ్. మీలో ఎవరైనా చెప్పగలరా సి లాంగ్వేజ్ డెఫినేషన్ ఏంటని ఉందా? నాకైతే తెలియదు. ఓకే, ఓకే. తర్వాత ఇది ఫార్ములా బార్. దేవుడా, స్క్రీన్ పెద్దగా అయిందండి. అయింది సార్. హలో, అయింది సార్. అయింది. అయింది సార్, కానీ కొంచెం జూమ్ ఇన్ చేస్తారా సార్? హలో, కొంచెం జూమ్ చేస్తారా సార్? కొంచెం. హలో, వినిపిస్తుంది సార్ మీ వాయిస్. ఏమైనా ఎట్లా చెప్పాలి? హలో హలో, వినపడుతుందండి నా వాయిస్ మీకు? వినపడుతుంది సార్. వినిపిస్తుంది సార్. హలో, వస్తుంది సార్ మీ వాయిస్. ఇది మధ్యలో కరెంట్ వచ్చిపోయింది, తర్వాత ఏమో ఆటోమేటిక్గా బ్యాటరీ మీద ఉంటే ఒకలా చూపిస్తుంది, బ్యాటరీలో లేకపోతే ఒకలా చూపిస్తుంది. ఇదంతా క్వరీస్ ఉంటాయి, ఇదంతా టేబుల్ విత్ కాలమ్స్. స్క్రీన్ కనిపించట్లేదు సార్ స్క్రీన్స్ కనపడట్లేదు సార్ మాకు. నిజమా? ఏంటో ఈరోజు ఏదో ఒకటి ప్రాబ్లం వస్తానే ఉంది. దేవుడా, ప్రతిరోజు ప్రాబ్లం అంటే ఎట్లా? ఓకే, ఇప్పుడు కనపడుతుందండి. అంటే ఇంకా రావట్లేదు, కానీ ఇప్పుడు వస్తుంది సార్. ఓకే, 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 థ్యాంక్ యూ. అరే వరుణ్, కరెంట్ రూటర్ పనిచేస్తుందా? ఓకే, ఓకే, సారీ అండి, హాట్స్పాట్ క్లోజ్ చేస్తున్నా. ఓకే, సో యాడ్ కాలమ్స్కి వచ్చామండి. ఇక్కడ యాడ్ కాలమ్స్లో మనం కస్టమ్ కాలమ్స్, ఓకే, కస్టమ్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్, కస్టమ్ కాలమ్స్, ఇన్వోక్ కస్టమ్ కాలమ్స్, కండిషనల్ కాలమ్స్, ఇండెక్స్ sir. కాలమ్స్. Oh, one second. హలో, చెప్పండి మేడం.
ఇది వ్యూ రిబ్బన్ చెప్తున్నారు కదా, అడ్వాన్స్ ఎడిటింగ్ అంతేనా సార్? ఇక అంతే కదా, ఎర్రర్స్ ఉంటే చూపెడుతుంది అంతే అనడానికి అంతే కదా? అంతే అంతే ఓకే అంతేనండి. ఓకే ఓకే. సార్ అక్కడ మోనో స్పేస్డ్ అండ్ షో వైట్ స్పేసెస్ అని ఉన్నాయి సార్. ఇక్కడ వైట్ స్పేస్ ఉంటే పోతుంది, వైట్ స్పేస్ ఉంటే షో చేస్తున్నాయి. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేయమ్మా, నీకు ఈ వాట్సాప్ గ్రూప్లో పెడతా. నేను ఈ క్లాస్ అయిన వెంటనే నేను చేస్తున్న ఎక్సెల్ ఫైల్స్ అన్నీ పెడతాను. ఓకే, ఫార్ములా బార్ ఇది క్లిక్ చేస్తే ఫార్ములా బార్ వస్తుంది, క్లిక్ చేయకపోతే పోతుంది. ఓకేనా? ఏ కాలం కలమంటే ఆ కాలం కలండి. గో టు కాలం. నాకు ప్రాఫిట్ కాలమే కావాలి. సో కర్సర్ అక్కడి నుంచి మూవ్ అయింది, చూసారా? సో గో టు కాలం అంటే ఏ కాలంలో మీరు చూడాలనుకుంటున్నారు డేటా? సేల్స్ కాలం చూడాలనుకుంటున్నాను నేను. సో అక్కడికి ట్రావెల్ అవుతుంది అనమాట, కర్సర్ అక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ అవుతుంది గో టు కాలం అంటే. సో అడ్వాన్స్డ్ కాలమ్స్లో మనం కస్టమ్ కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్, కస్టమ్ కాలం, ఇన్వర్క్ ఫంక్షన్స్, కండిషనల్ కాలం, ఇండెక్స్ కాలం, డూప్లికేట్ కాలం, ఫార్మాట్ కాలం, ఎక్స్ట్రాక్ట్ ఓకే, ఎక్స్ట్రాక్ట్ క్యారెక్టర్ ఫ్రమ్ టెక్స్ట్ వాల్యూ, అలాగే మ్యాచ్ ఫంక్షన్స్, స్టాండర్డ్ ఫంక్షన్స్, యాడ్, మల్టిప్లై, సబ్ట్రాక్ట్, డివైడ్ ఇంటిజర్, మాడ్యులర్, పర్సంటేజ్ ఆఫ్, అలాగే సైంటిఫిక్లో అబ్సల్యూట్ వాల్యూ, పవర్, స్క్వేర్, క్యూబ్, పవర్ ఆఫ్, స్క్వేర్ రూట్, ఎక్స్పోనెంట్, లాగరిథం, ఫ్యాక్టోరియల్. ఓకే అండి, ఇవన్నీ కూడా మ్యాథ్స్ ఫంక్షన్స్ కూడా చేస్తాం. సో మనం ఇక్కడ ప్రస్తుతానికి యాడ్ కాలంలో ఉన్నాం. ఓకే, సో ఇందులో ఒక్కొక్క కాలం గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ కాలమ్స్ ఫ్రమ్ ఎగ్జాంపుల్. కాలమ్స్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఎలా కావాలి మీకు? నాకు కెనడా ప్లస్ ప్రొడక్ట్ కలిపి రావాలి, కెనడా ప్రొడక్ట్ కలిపి రావాలి. ఓకే, సో సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ ప్రొడక్ట్ కాంబినేషన్తో రావాలి, లేదా సిగ్మెంట్ కంట్రీ కలిసి రావాలి. ఓకే, సో కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్టెడ్ కాలమ్స్, ఏ కాలమ్స్ కావాలి మీకు? సిగ్మెంట్ కావాలి, కంట్రీ కావాలి. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ అని చూడండి. ఇక్కడ మీకు ఇది టిక్ మార్క్ పెట్టుకోవాలి మీరు. ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ని ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్తుంది. ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఎంటర్. ఒక ఎగ్జాంపుల్గా మీరు సెలెక్ట్ చేసి కంట్రోల్ ప్లస్ ఎంటర్ కొడితే అప్లై అవుతుంది. ఇది దీని యొక్క ఇదన్నమాట. సో ఈ కాలం సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓకే, ఈ కాలం తర్వాత ఏం పెడతారు? కెనడా, కెనడా స్పెల్లింగ్ కరెక్ట్గా రాయండి. ఒక్క నిమిషం. కెనడా తర్వాత మీకు ఏం కావాలి? గవర్నమెంట్ కావాలి. GOVERNMENT కొట్టారనుకోండి, చూసారా? ఈ రెండు కాలమ్స్ తోటి కలిపి ఇక్కడ వచ్చేసింది. ఓకే, కెనడా విత్ గవర్నమెంట్. ఒకసారి మీరు ఎంటర్ చేస్తే అన్ని కాలమ్స్ రిఫ్లెక్ట్ అయ్యాయా లేదా? ఓకే కొట్టండి. సో ఎప్పుడైనా ఒక కాలం క్రియేట్ చేస్తే అది రైట్ సైడ్ లాస్ట్లో కొత్త కాలం క్రియేట్ అవుతుంది. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. అర్థమైందండి? దీన్ని మీరు ఇలా పట్టుకుని ముందుకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఆ కాలం మీరు మధ్యలో పెట్టాలంటే మధ్యలో పెట్టుకోవచ్చు. ఇది మీకు అర్థమైందా? కాలమ్స్ ఫ్రమ్ ఎగ్జాంపుల్. ఈజ్ ఇట్ క్లియర్? yes sir. ఇప్పుడు కస్టమ్ కాలం, ఒక కస్టమ్ question, కాలం sir. తయారు చేస్తుంది. చెప్పండి. సారీ చెప్పండి. టు డిస్టర్బ్. ఇక్కడ మనము కెనడా పక్కన మనం కామా అయినా అవన్నీ ఇవ్వచ్చు కదా సార్, సెపరేట్ చేయడానికి అన్నీ? మీరు ఎలాగైనా ఇచ్చుకోవచ్చండి. అదే
అదేం లేదండి. ఎందుకంటే మీరు దాన్ని ఎలా అయినా మార్చుకోవచ్చు. సిటీ నేను అలా చేసామనుకోండి, స్టేట్ చేసినప్పుడు మనం కామా పెడతాం కదా! అలా పెట్టొచ్చు కదా అని అది. నేను ఒకటి చెప్తానండి. కామా డెలిమిటర్ ఎక్కడా కూడాను ఈటీఎల్ ఆపరేషన్స్‌లో వాడకూడదు. ఎందుకంటే ఓహ్! ఇప్పుడు అడ్రస్ వచ్చిందనుకోండి. హ్మ్. అడ్రస్‌లో ప్రతి డోర్ నెంబర్ తర్వాత కామా, పర్సన్ తర్వాత కామా, ఆ తర్వాత పిన్ కోడ్ నెంబరు ఇవన్నీ కామాలు పెట్టుకుంటూ వెళ్తాం. అప్పుడు ఏమవుతుంది, అడ్రస్సే స్ప్లిట్ చేస్తే 4, 5 ముక్కలుగా మారిపోద్ది. అవునంటారా? కాదంటారా? ఓకే. యాహ్! సో కామా కాకుండా పైప్ లైన్ పెట్టుకోండి, ట్యాబ్ పెట్టుకోండి. చాలా డెలిమిటర్స్ ఉన్నాయి కదా! అవును. అవును సార్. కామాని ఈటీఎల్‌లో అసలు అదే పెద్ద బ్లెండర్ మిస్టేక్ అన్నమాట. అందరూ కామన్‌గా చేసే మిస్టేక్ అదే. అది ఓకే. ఈటీఎల్ చేసేవాడికి చాలా పెయిన్ అండి. ఓకే. ఒక అడ్రస్‌ని ఏమవుద్దంటే ఎన్ని కామాలు పెడితే అన్ని ముక్కలు అయిపోతుంటది అది. సెపరేట్ అయిపోద్దనమాట. అప్పుడేమవుద్ది, మనము తీసుకున్న సోర్సు 10 కాలమ్స్ అయితే డెస్టినేషన్ 10 ఎళ్ళాలి. 10కి బదులు ఏమవుద్ది, ఒక 15 అవుతాయి. అప్పుడు 2 మ్యాచ్ కాక ఏమవుద్ది, జాబ్ ఫెయిల్ అయిపోద్ది. రియల్ టైమ్‌లో మేము చూసే ప్రాబ్లమ్స్ ఇవన్నీని. ఓకే సార్. ఓకే. గాట్ ఇట్. మీ ద్వారా అందరికి ఒక మంచి విషయం తెలిసింది. థాంక్స్. ఓకే. యెస్ సార్. చూడండి ఇక్కడ చూడండి. ఇక్కడ సిగ్మెంట్ కామా, కంట్రీ కామా, ప్రొడక్ట్ కామా ఇలా కామాలు పెరిగిపోతే కామా అనేది ఏమవుద్ది, సెపరేట్ కాలమ్‌గా మారిపోతుందన్నమాట. స్ప్లిట్ కాలమ్‌తో. అందుకే కామాని ఎక్కువ అవాయిడ్ చేయాలంటారు. ఈఆర్‌పీలో గాని ప్రతి డేటాబేస్‌లో కూడా. ఓకే. ఓకే. యాహ్! థాంక్ యూ సార్. కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చి కస్టమ్ కాలం. ఈ కస్టమ్ కాలంలో మీరు మ్యాథమెటిక్ ఆపరేషన్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూపిస్తాను రండి. కస్టమ్ కాలంలో మీకు ఏం కావాలి, ప్రాఫిట్, సేల్స్. సేల్స్‌లోంచి ప్రాఫిట్ తీసేసిన, ప్రాఫిట్‌లోంచి సేల్ తీసిన ఇంకేం మిగులుతదండి? జీరో. యాహ్! ఇప్పుడు ప్రాఫిట్‌లోంచి గ్రాస్ తీసేసామనుకోండి, లేదా సేల్స్‌లోంచి ప్రాఫిట్‌లోంచి డిస్కౌంట్ తీసేసామనుకోండి. సో ఇలాగ మ్యాథమెటిక్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు మీరు. ఓకే. మ్యాథమెటిక్ ఆపరేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. సేల్ ప్రైస్ మైనస్ గ్రాస్ సేల్స్. ఓకే. లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్, సేల్ ప్రైస్. ఈ రెండిటికి తేడా అంతా మీకు తెలియాలనుకుంటున్నాను నేను. ఒక కాలం క్రియేట్ చేసి ఆ కాలంలో సేల్ ప్రైస్‌లోంచి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ తీసేసామనుకోండి. ఓకే అండి. అలా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఒక అర్థమెటిక్ ఆపరేషన్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఎలా అంటే చూడండి, కస్టమ్ కాలంకి రండి. ఒక చిన్న ఫార్ములా పేరు పెడదాం. ఇది కస్టమ్ కాలం COLUMN. ఓకే అండి. ఇక్కడ ఏం చేస్తున్నా నేను, యూనిట్స్ సోల్డ్ ఇంటూ సేల్ ప్రైస్ చూడండి ఇక్కడ నో సింటాక్స్ ఎర్రర్స్. ఎక్స్ప్రెషన్ కరెక్ట్‌గా ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీకు టిక్ మార్క్ గ్రీన్‌లో వచ్చింది. ఓకే. సో ఇది కస్టమ్ కాలం, దీన్ని క్యాలిక్యులేటెడ్ కాలం అంటారు. ఒక కాలం క్రియేట్ అవుతుంది. ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ కూడా అది అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రో బై రో ఆపరేషన్ అన్నమాట. ఓకే. ఇది మీకు అర్థమైందా ఈ ఈక్వేషన్? యాహ్! అర్థమైంది సార్. రాసుకుంటారా కొంచెం? మనం లేట్‌గా చెప్పుకున్నా అర్థం అవ్వాలి నా ఉద్దేశం. అందుకే నేను తెలుగులో చెప్తున్నా. నేను ఇంగ్లీష్‌లో కూడా మాట్లాడతా. మనకు అర్థమైంది అనుకోండి, అది ఏ భాషకైనా మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు ఈజీగా. నా ఒపీనియన్ అది. మనకు అర్థం కాలేదనుకోండి, ఏ భాషలో చెప్పినా తప్పుని తప్పే అని ఒప్పుకుంటారు ఎవరైనా. ఇది చూడండి ఇక్కడ ఏబీసీ 1, 2, 3 అని వచ్చింది. గమనించారా? ఇక్కడ 1, 2, 3 ఉంది. ఇక్కడ 1.2 ఉంది. ఇక్కడ 1, 2, 3 ఉంది. ఇంకా ముందుకొచ్చారనుకోండి ఏబీసీ అని ఉంటది. ఏబీసీ అంటే తెలుసు కదా మీకు, క్యారెక్టర్స్ డేటా టైప్. యాహ్! కానీ అక్కడ ఏబీసీ కింద రోలో 1, 2, 3 వచ్చింది. మరి దాన్నేం చేయాలి?
కన్వర్ట్ చేయాలి. ఇదిగోండి, ఇది ఎక్స్ట్రాక్ట్. ఓకే, ఇవన్నీ చెప్తాను. ఫార్మాట్స్, లోవర్ కేస్, అప్పర్ కేస్. ఓకే, ఇప్పుడు ఈ కాలం తెచ్చుకుని నాకు ఇక్కడ అన్ని అప్పర్ కేస్ కావాలి. ఓకే, ఇది పోనీ ఇది కాదు, వేరే తీసుకోండి. ఓకే అండి, అప్పర్ కేస్ వచ్చిందా లేదా? సో మనం మాట్లాడుకున్నది ఏదేది 1 2 3 ఇది. ఇక్కడికి వెళ్ళి ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఇది నెంబర్స్ కాబట్టి హోల్ నెంబర్ తీసుకోండి. సో ఇప్పుడు కన్వర్ట్ అయింది, చూసారా? ఇప్పుడు 1 2 3 వచ్చింది. లేదంటే అది టెక్స్ట్గా పనిచేస్తుంది, నెంబర్స్గా పనిచేస్తుంది. ఓకే, సో అలా కాకుండా మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం, ఒక కస్టమ్ కాలం క్రియేట్ చేస్తాం. ఇది ఎం లాంగ్వేజ్. సో పవర్ బిఐలో ఎంతసేపు చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. ఇది ఇంత పెద్ద కోడ్ ఇంటర్నల్గా రాసింది పవర్ బిఐలో. దాని కోడ్ పేరు ఎం లాంగ్వేజ్, మాషప్ లాంగ్వేజ్. ఓకే, ఆ కోడ్ రాస్తే ఈ కాలం యాడ్ అవుతుందా సార్? రివర్స్ అవుతుందండి, రాసుకోవచ్చుగా మీరు. అందుకే అడ్వాన్స్డ్ ఆప్షన్ ఉంది. రాసుకోవచ్చు, చేసుకోవచ్చు. కాకపోతే నేను అదే చెప్తున్నా, ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ కిల్లింగ్ ద పెర్ఫార్మెన్స్ అని స్టార్టింగ్లోనే చెప్పాను మీకు. ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ కిల్లింగ్ ద పర్ఫార్మెన్స్. సో దానికి అవాయిడ్ చేసి రెమెడీ ఏంటంటే డాక్స్ పర్ఫార్మెన్స్, డాక్స్ లాంగ్వేజ్ ఉంది, దాని ద్వారా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అంటే డేటా సెట్స్లో డేటా లిమిటెడ్లో ఉంటే ట్రాన్స్ఫర్మేషన్స్ గుడ్. డేటా సైజ్ హ్యూజ్గా ఉంది, ట్రాన్స్ఫర్మేషన్స్ వెరీ బ్యాడ్. ఓకే, ఓకే సార్. ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్. ఓకే అండి, సో మనం ఇప్పుడు దాకా అప్లై స్టెప్స్లో ఎన్ని చేసామన్నది ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇవన్నీ కూడాను అప్లై స్టెప్స్, ఇన్ని చేసాం మనం. సో ప్రతిదీ ఇక్కడ ఆడిట్ అవుతుంది, ప్రతిదీ ఇక్కడ అప్లై స్టెప్స్లో ఆడిట్ అవుతుంది. ఇది టేబుల్ నేమ్, ఇది ప్రాపర్టీస్. ఓకే అండి, ఈ టేబుల్ ప్రాపర్టీ అనమాట. పేరు మీరు మార్చుకోవచ్చు, పేరు కావాలి. ఇక్కడ ఉంది చూసారండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గేర్ బాక్స్ మీకు కనబడుతుందా? నేను కొంచెం జూమ్ చేశాను. కనిపిస్తుందండి. ఆ గేర్ బాక్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఎక్కడి నుంచి డేటా వచ్చిందండి? ఈ లొకేషన్ నుంచి, ఈ ఫైల్ నుంచి. ఇది ఎక్సెల్ బుక్ వచ్చింది. ఓకే అండి, ఇది బేసిక్, ఇది అడ్వాన్స్. ఓకే, ఇక్కడ మీరు ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి చూడండి, రాసుకోండి ఇవన్నీ. ఈ పార్క్ విడ్త్ అనేది చెప్పాలంటే PySparkలో వాడతారు. అంటే అదొక సోర్స్ అనమాట. ఇది కాలమ్ స్టోర్ ఇండెక్స్ని పార్క్ విడ్త్లో ఉంటుంది. PDF ఫైల్, XML ఫైల్, HTML ఫైల్, HTML పేజ్, టెక్స్ట్ ఫైల్, JSON, ఎక్సెల్, CSV, యాక్సెస్ డేటాబేస్, ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. రాసుకుంటున్నారా? రాస్తుంది. అడుగుతారు పార్క్ విడ్త్ అంటే ఏంటి, మీరు ఎప్పుడైనా వర్క్ చేస్తారని. ధైర్యంగా చెప్పండి. డేటాబ్రిక్స్లో కాలమ్ స్టోర్ ఇండెక్స్లో అలాంటి ఫార్మెట్లో ఉంటుంది. అది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. రీడ్స్ అండ్ రైట్స్ చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి అందులో. రీడ్స్ రైట్స్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అందులో. డేటా లోడ్ అయ్యేటప్పుడు, డేటా రీఫ్రెష్ అయ్యేటప్పుడు. ఓకే అండి, ఫాస్ట్గా పని. దాని మీద మీరు రాసే లాంగ్వేజ్ ఏంటంటే PySpark అని చెప్పండి, పైథాన్ లేదంటే స్పార్క్ లాంగ్వేజ్. అది నెక్స్ట్ బ్యాచ్ అజూర్ మీద చెప్పాలనుకుంటున్నాను. అజూర్లో బేసిక్ టు అడ్వాన్స్ మొత్తం, అజూర్ SQL సర్వర్, అజూర్ బ్లాబ్ స్టోరేజ్,
అజూర్ ఏడిఎల్ఎస్ అంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ, అజూర్ డేటా బ్రిక్స్. ఓకే అండి. సో కంప్లీట్గా అజూర్ బ్యాచ్ ఒకటి ఫామ్ చేద్దామని చూస్తున్నాను ఫ్యూచర్లో. ఓకే అండి. JSON ఫైల్, టెక్స్ట్ ఫైల్, HTML పేజ్ లెగసీ, XML టేబుల్, PDF, ఇవన్నీ ఫార్మాట్స్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. అడ్వాన్స్ ఆప్షన్కి వెళ్తే ఉంటుంది అది. ఓకే. సో నెక్స్ట్ నావిగేషన్ కాలమ్స్. ఫస్ట్దేమో టేబుల్, ఇందులో ఎక్సెల్ బుక్లో 2 షీట్లు ఉన్నాయి, మనం ఫస్ట్ తీసుకున్నాం. ఓకే అండి. ఇది నావిగేషన్. ఇవన్నీ కాలమ్స్. ఓకే. చూడండి ఇక్కడ డిస్కౌంట్ బ్రాండ్ అని ఏమొచ్చింది ఇక్కడ మనకి, ABCD Text. 1 2 3 1 2 3 ఉంది. తర్వాత ఇవన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు చూసారా చేంజ్ అయింది, చూసారా ఇక్కడ ముందేమనుంది టెక్స్ట్ ABC 1. ఓకే. తర్వాత దానికి ఏముంది చేంజ్ అయింది అనమాట, చేంజ్ టైప్ కన్వర్షన్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఇంకో చేంజ్ టైప్, దీనికి ముందు ఏంటి డూప్లికేట్ అయింది ఇక్కడ. సో ఇది పైకి కిందకి పెట్టుకోవచ్చు మీరు, ఏ స్టెప్ తర్వాత ఏది రావాలో మీరు పైకి కింద కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ దీన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ రిమూవ్ కాలమ్స్ అన్నది నేను పైన పెడతాను, నేను పెట్టుకోవచ్చు, మీరు పైన కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఈ స్టెప్స్ని పైకి కిందకి మార్చుకుంటే ఎర్రర్స్ వస్తాయి, ఆ టేబుల్ లేదు అంటుంది. ఓకే. సో ఇది మీరు కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఏమైనా ఎర్రర్ వస్తే మీరు ఏం చేయాలంటే సింపుల్గా బయటకు వచ్చేయండి, సేవ్ అయితే చేయొద్దు. ఓకేనా. దీప్తి జాయిన్ అయిందండి. ఓకే ఓకే, అర్థమవుతుందా మేడం మీకు? కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు. వెంకట్, సతీష్ బాబు, అనిత, దుర్గా, మల్లేష్, ఎనీ డౌట్స్ ఉన్నాయా? సార్ ఐ హావ్ ఎ డౌట్ సార్. చెప్పండి. డేటా మీరు చేంజ్ చేసినప్పుడు ఆ స్టెప్స్ చేంజ్ చేసినప్పుడు డేటా ఏమైనా మారుతుందా సార్? తప్పకుండా మారుతుంది కదండి మరి. ఎందుకంటే మొదట నా చేతిలో 5 రూపాయలు ఉన్నాయి, అందులో 2 రూపాయలు తీసేసాను. 5 రూపాయలు 2 రూపాయలు చేస్తే 3 రూపాయలు ఉండాలి, అవునండి. సో నేను దాన్ని 3లోంచి 3 తీస్తే 0 అయిపోద్ది కదండి. వెనకది ముందుది వెనక్కి మారిస్తే డేటా చేంజ్ అవుతుంది కదా. అవును సార్. అక్కడ కూడా అదే జరిగింది. పొజిషన్ కి మళ్ళీ కరెక్ట్ గా తీసుకురావాలంటే కరెక్ట్గా తీసుకురావచ్చు. ఓకే. అప్పటికి అది పాడైపోయింది ఆ ఫైల్, మళ్ళీ మీరు కరెక్ట్ ప్లేస్లో పెట్టినా అది పనిచేయదు కదా. ఓకే సార్. సార్ ప్రతి ఒక్క రిబ్బన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్, అలానే కంటిన్యూ చేయండి. థ్యాంక్స్ అమ్మా, అన్నీ చెప్తానమ్మా. నేను కొంచెం లేట్గా చెప్తాను, మెల్లగా. మీరేం భయపడద్దు సబ్జెక్ట్ గురించి. నేను అన్ని టాపిక్స్ మీకు ఏదైతే చెప్పానో అంతకంటే ఎక్కువే చెప్తాను, మీకు తక్కువేం చెప్పను. ఓకే. ఓకే సార్. ఇక్కడ రికార్డింగ్ ఎట్లా ఆపాలి, ఎక్కడ ఉంది ఇది? పాజ్ రికార్డింగ్, స్టాప్ రికార్డింగ్. ఓకే.